నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి భారత రత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సారథ్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం సమాజ స్థాపనకు ఏర్పడిన ప్రమాణ గ్రంథం భారతీయ సమాజంలోని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు కూడా ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా ఎదగాలన్న లక్ష్యంతో రిజర్వేషన్ల అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి తాడిత పీడిత బాధిత వర్గాల ఎదుగుదలకు రాజకీయ ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే లక్ష్యంతో 324వ అధికరణ ప్రకారం మన రాజ్యాంగాన్ని ప్రతి 10 ఏళ్లకోసారి సవరించుకుంటూ వచ్చాం చివరిసారిగా 95వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 దాకా ఈ రిజర్వేషన్లు పొడిగించబడ్డాయి అయితే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం హిందూ మతం బౌద్ధ మతం సిక్కు మతం మినహా ఇతర మతాలను అనుసరించే ఎస్సీలు రాజ్యాంగంలోని 14, 15, 19, 25వ అధికరణల ప్రకారం షెడ్యూల్ కులాలుగా పరిగణించబడరు ఒకవేళ వీరు ఇతర మతాలను స్వీకరించినట్లయితే ఎస్సీ ఎస్టీలు పొందే రిజర్వేషన్లకు వీరు అర్హత కోల్పోతారు అయితే ఇటీవల క్రైస్తవులుగా మారిన దళితులకు కూడా దళిత రిజర్వేషన్లను కల్పిస్తామని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ రావెల కిషోర్ బాబు ఇటీవల ప్రకటించారు దళిత క్రైస్తవులకు కూడా దళితులతో సమానమైన హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఈ చర్య అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందా అసలు మత మార్పిడులు రిజర్వేషన్ల స్ఫూర్తికి అనుకూలమా ప్రతికూలమా మతాలకు అతీతంగా లౌకికవాద స్ఫూర్తితో రూపుదిద్దుకున్న రాజ్యాంగ సూత్రాలను ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మతాలతో ముడివేయడం చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా ఈ అంశంపైనే ఈరోజు మనం చర్చించబోతున్నాం ఈరోజు ధర్మపీఠంలో మనతో చర్చలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ధర్మ పరిరక్షణతో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పరిరక్షించుకోవాలంటూ సైనికులుగా నాయకులుగా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి పరిరక్షిస్తూ ప్రభుత్వాల చర్యలను నిరాటంకంగా వారిని విమర్శిస్తూ ముందుకు సాగుతున్న సైనికులు నాయకులు ఈరోజు భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు ముఖ్యంగా ప్రస్తుతం మనతో ఉన్నారు ఇటువైపు కర్నె శ్రీశైలం గారు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు వారు అదేవిధంగా కో కన్వీనర్ డాక్టర్ దేవేంద్రప్ప గారు అదేవిధంగా జేడి ప్రసాద్ గారు రవీంద్రనాథ్ గారు కామారపు వెంకటేష్ గారు ఇటువైపు ఉన్నారు గడిపే నాగయ్య గారు గుడ్ల జగదీష్ గారు పి ఆర్ముగం గారు పాలడుగు అనిల్ కుమార్ గారు అండ్ మూలకుంట దీపక్ కుమార్ గారు అందరికీ కూడా స్వాగతం భారత్ టుడే చర్చా వేదికలో పాల్పంచుకుంటున్నట్టు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముందుగా శ్రీశైలం గారు ఒకసారి మీతోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎస్సీలు ని పరిరక్షించుకోవాలి వాళ్ళు ఇంకా అన్ని వర్గాలతో సమానంగా ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పైకి రావాలనే ఒక రాజ్యాంగ సూత్రాన్ని అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనే అంశాన్ని పొందుపరిచారు ఈరోజు దళిత క్రైస్తవులు అనే ఒక మాట ప్రచారంలోకి వచ్చింది ముఖ్యంగా రాజకీయ నాయకులే దీన్ని ఒక ఆయుధంగా కూడా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఈ అంశం పట్ల మీరేం చెప్తారు దళితులు క్రైస్తవులుగా మారినప్పుడు వాళ్ళకి ఆ రిజర్వేషన్లు కొనసాగించడం కరెక్టేనా ఈ అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవులను దళిత క్రైస్తవులు అనే పదమే అసలు తప్పు ఎందుకంటే క్రైస్తవులు దళితులు గారు దళిత క్రైస్తవులు అనే పదం రాజకీయ నాయకులు సృష్టించింది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం దీన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాల్లో ఏ ఉద్దేశంతో అయితే ఎస్సీ రిజర్వేషన్ ఏర్పాటు చేయబడిందో ఆ ఎస్సీ రిజర్వేషన్ స్ఫూర్తిని ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను షెడ్యూల్డ్ కులాల ప్రజలకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రజలకు అందించడంలో ప్రభుత్వం రాష్ట్ర దేశ పాలకులు అందరూ కూడా తీవ్రంగా విఫలమయ్యారు దీన్ని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తీవ్రంగా పరిగణిస్తూ రాజకీయ పార్టీలు ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే వేల సంవత్సరాల నుంచి అంటరాంతనంతో ఉన్నటువంటి ప్రజలను సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉపాధి రంగాల్లో అందరితో సమానంగా తీసుకురావాలని ఏదైతే ఆశించి రిజర్వేషన్ విధానం పెట్టబడిందో ఆ యొక్క ఉద్దేశం రాజకీయ నాయకుల వల్ల ఈ స్వార్థ రాజకీయ నాయకుల వల్ల
వీళ్ళ యొక్క ఓట్ల వేటలో దళితులు అందరూ కూడా ఓకే దీనికి బలైనారు. ఓకే గత 70 సంవత్సరాలుగా ఈ యొక్క ఎస్సీలు ఈ దళిత మతం మారినటువంటి క్రైస్తవుల యొక్క ఆగడాల్లో వీళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఓకే. ఇది ఇంకా ఎంత మాత్రం కొనసాగడానికి వీలు లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఎస్టీ రిజర్వేషన్లో వేలు పెట్టడానికి వీలు లేదు. ఎస్టీ రిజర్వేషన్ అనేది రైట్ ఇది సవరించడానికి వీలైనటువంటి రాజ్యాంగం. రైట్. ఒకసారి ప్రసాద్ గారు ఒక్క అంశం, ప్రస్తుతం దళితులుగా దళిత కులంలో పుట్టినందుకు ఆ అణగారిన వర్గాలని క్రైస్తవ మత ఆచార ప్రకారం ఆ మతాన్ని ఆచరిస్తున్నాను, కానీ నేను పుట్టింది ఈ కులంలోనే కదా, సో నాకు ఆ రిజర్వేషన్ ఎందుకు రాకూడదు అని అంటే ఏం చెప్తారు? నా పేరు దుర్గాప్రసాద్, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు నేను క్రైస్తవుడిగా ఆచరిస్తున్నప్పటికీ నేను పుట్టింది ఎస్సీ కులంలోనే కదా అని చెప్పేసి చాలామంది ఇప్పటివరకు అడుగుతున్నారు. కానీ ఎస్సీ కులంలో పుట్టినప్పటికీ మనకు భారత రాజ్యాంగం ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి, భారత రాజ్యాంగానికి కట్టుబడి జీవించాలి కాబట్టి, అందుకని భారత రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లని ఇప్పుడు మనం ఎవరైతే క్రైస్తవులుగా మారాలనుకుంటున్నామో వాళ్ళు రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులుగా మారిపోయి మాకు క్రైస్తవులకి రిజర్వేషన్ పెట్టండి అంటే వేరేగా ఉంటుంది తప్ప, కానీ ఇలా ఉన్న ఎస్సీ రిజర్వేషన్ మాత్రం మేము పంచిపెట్టమంటే మేము ఎప్పటికీ ఊరుకోమని చెప్తున్నాం. దీని గురించి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేసి మేము రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నాం. ఓకే రైట్, మీరేం చెప్తారు? నా పేరు రవీంద్రనాథ్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ వేదిక నగర సెక్రటరీ ఉన్నాను. మొదలుగా రిజర్వేషన్లు అనేటి ఏ విధంగా ఏర్పడిందంటే అంటరానితనం పైన రిజర్వేషన్లు ఏర్పడడం జరిగింది. ప్రెసిడెన్షియల్ యాక్ట్ 150 ఆర్టికల్ 3 ప్రకారము భారతదేశంలో పుట్టిన మతమై ఉండాలి, మరి అంటరానితనానికి గురి అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికే ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ క్రైస్తవ మతం కానివ్వండి లేదా ముస్లిం మతాలు కానివ్వండి, భారతదేశంలో ఎక్కడ ఆ మతాలు జననం జరగలేదు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్కి వాళ్ళు అనర్హులని ప్రకటించడానికి ఎలాంటి సందేహం లేదు. రెండో విషయం వచ్చేసి వీళ్ళు ఇక్కడ బైబిల్లో చెప్పిన విధంగా చాప్టర్ 3 వాక్యం 28 గలతీయులకు రాసిన లేఖలో జీసస్ క్రైస్తు చెప్పిన విధం ఏంటంటే కులం అంటరానితనం అంటూ ఈ యొక్క క్రైస్తవ మతం లేదు, ఇక్కడ అందరూ సమానులే అని చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఎక్కడైతే అంటరానితనం లేదు అక్కడ కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? దళిత క్రిస్టియన్లు అంటే ఏంటి అసలు? మారిస్తే మారిపోండి, మీరు క్రైస్తవులని చెప్పండి, కానీ దళిత క్రిస్టియన్లు అనడమే చాలా పొరపాటు. అలా ఆ యొక్క పదాన్ని వాడడం సరైన కాదు. కాబట్టి దీన్ని అన్ని గుర్తించవలసిందిగా మనం చేస్తూ ఓకే ఓకే ఒకసారి దీపక్ గారు, ఫస్ట్ అసలు దళిత క్రైస్తవులు అనే మాటని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? రాజ్యాంగం రచించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న జాతుల కోసం. కానీ భారతదేశంలో ఈ భారతదేశాన్ని శాసించింది మొదటగా బ్రిటిష్ వారు. వాళ్ళు సంపూర్ణంగా క్రైస్తవులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఈ కొంతమంది ఉన్నటువంటి చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చిలలో బడపైన వాళ్ళు ఎవరైతే స్థావరం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు క్రైస్తవులుగా పిలువడ్డారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 341 ప్రకారం ఎక్కడ కూడా క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని ఎక్కడ కూడా రాయలేదు. రెండోది ఏంటంటే ఆర్టికల్ 14 నుంచి 46 వరకు రాజ్యాంగ హక్కుల్లో స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, ప్రజలకు అన్ని రకాలుగా హక్కులు దాంట్లో రాయడం జరిగింది. కానీ క్రైస్తవులకు కూడా దాంట్లో హక్కు కల్పించారు, కానీ బీసీ హోదా కల్పించారు, బీసీసీ. దీనిపైన గతంలో కూడా జనతా పార్టీ ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాలకు విపి సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. అంటే రాష్ట్రాలకు ఈ యొక్క కులాల మీద ఒక కమిటీ వేసి మీ యొక్క రాష్ట్రాల్లో ఉన్న కులాలని ఏ విధంగా పరిగణిస్తారో, ఏ కులాలు ఉన్నాయో, ఏ జాతులు ఉన్నాయో అని చెప్పేసి ఒక నివేదిక ఇమ్మన్నారు. అది జరగలేదు, ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంచార జాతులు దళితులుగా, ట్రైబల్స్గా, ఎస్టీలుగా ఎక్కడైతే ఉన్నారో
నిజంగా ఈ క్రైస్తవులు రిజర్వేషన్ పొందడం వల్ల వీళ్ళు బీసీలు ఎస్సీలుగా చలామణి అవ్వడం వల్ల ఈ నిమ్న జాతుల కోసం ఏర్పడినటువంటి రాజ్యాంగంలో ఏదైతే రాశారో అంబేద్కర్ గారు, నిజంగా నిమ్న జాతులకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు క్రైస్తవుల రూపంలో ఇక్కడ ఎస్సీల హోదా తీసుకుంటున్నారు, అక్కడ మైనార్టీ హోదా తీసుకుంటున్నారు. వీళ్ళు క్రైస్తవులు ఎక్కడ క్రైస్తవులు చలామణి అవుతున్నారో ఎస్సీ సర్టిఫికేట్ పొందుతున్నారు, అక్కడ మైనార్టీ రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈ రోజు భారతదేశంలో 2 రకాలుగా చలామణి అవుతున్నారు వాళ్ళు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పటి వరకు, మరి గతంలో కూడా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో క్రైస్తవులకు ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలన్నారు. దానికి ఒక కారణం వాళ్ళ అల్లుడు గారు బ్రదర్ అనిల్ కుమార్ గారు క్రైస్తవులుగా మారడం వల్ల, అతను ఉండేది అంబర్పేటలో, ఆయన పరిస్థితులు మాకు తెలుసు. క్రైస్తవుడుగా మారడం వల్ల ముస్లింలకు ఎస్సీలకు ప్రత్యేక హోదా ఎస్సీలు కల్పించాలని పార్లమెంట్కు ఆయన ఒక మెమోరాండం పంపించడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేసి. మేము అప్పుడు కూడా వ్యతిరేకించాం. దాని తర్వాత ముని వెంకటప్ప నివేదిక ఒక కమిషన్ వేశారు, రిటైర్డ్ ఐఏఎస్ 2011లో. దాంట్లో కూడా ఆయన ముని వెంకటప్ప సంచార జాతులను పరిగణలోకి తీసుకొని ఎస్సీలు వీరు ఎస్సీలు కాదు కొన్ని కులాలు మరి అని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది. దాంట్లో క్రైస్తవుల ప్రస్థానం తేలేదు. ఎందుకు తెలియదంటే అప్పటి ప్రభుత్వం క్రైస్తవులకు వతసు పలికింది. ఈ రోజు కూడా కొన్ని కేసులు, ఉదాహరణకు చెప్తా, కారం చెడు చుండూరు కేసులు ఉన్నాయి. అవి ఎందుకు ఉచకోత కోసినా గానీ, వందలాది మంది చనిపోయినా, నిరసరులైనా గానీ కేసు ఎందుకు కొట్టివేసిందంటే వాళ్ళు ఎస్సీలు కాదు, దళితులు కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి ప్రజలు. ఒక్క అంశం దేవేంద్రప్ప గారు, సరే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని రాజకీయ నాయకులు ఎందుకు తెరపైకి తెస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీలని బలి చేస్తున్నారు. దేశంలో కోట్లాది రూపాయలు రాజ్యసభలో కానీ, లోకసభలో కానీ, అసెంబ్లీలో కానీ కోట్లాది రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. ఎవరికి ఆ ఫలం అందడం లేదు. ఆ కోట్లాది రూపాయలు ఎంతమంది కోట్లు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. ఇన్ని కోట్లు కుంభకోణాలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పైన ఉన్న ఆ యొక్క డబ్బుని దుర్వినియోగం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ స్వార్థం కోసం ఎస్సీ ఎస్టీ హోదాల్లో వేరే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హోదాలను ఎందుకు మార్చుతున్నారో ఇది చాలా ఖండిస్తున్నాం. ఇది పెద్ద తప్పు, మరొకసారి ఆలోచించండి అని మా యొక్క మనవి. హార్మోన్ గారు మీరేం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు ఆరు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జేబీఎంలు తెలుసుకుంటూ, అంబేద్కర్ అంబేద్కర్ 300 రాజ్యాంగంలోని 330 నుంచి 338 వరకు చాలా అంశాలు క్లియర్గా పొందుపరిచారు. కుటుంబంలో భర్త కానీ భార్య కానీ క్రైస్తవ మతం స్వీకరించినట్లయితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు. తర్వాత ఉద్యోగస్తులు పదోన్నతులు పొందడానికి అనర్హులు. తర్వాత వచ్చేసి అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులు. ఇవన్నీ తెలిసిన క్రైస్తవులు క్రైస్తవ మతంలోకి వెళ్ళి ఏ ముద్రిందామని వెళ్తున్నారో తెలియదు. కానీ క్రైస్తవ సోదరులారా, మేము ముస్లింలను కలుపుకున్నాం, మిమ్మల్ని కూడా అందంగా కలుపుకుంటున్నాం. కానీ మీరు క్రైస్తవ మతంలోకి వెళ్ళి లాభ పొందేది వేరేది ఏమీ లేదు. ఈవేళ రాజ్యాంగం రాకముందు రెడ్డి కులంలో రెడ్డి పుట్టాడు, కమ్మ కులంలో కమ్మ పుట్టాడు, కాపు కులంలో కాపు పుట్టాడు, చాకల కులంలో చాకలు పుట్టాడు, మంగళ కులంలో మంగళ పుట్టాడు. కానీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చాకల కులంలో కలెక్టర్ పుట్టాడు, మంగళ కులంలో డాక్టర్ పుట్టాడు. ఇవన్నీ జరిగాయంటే ఒక మహానుభావుడు, అపర్ణ మేధావి, ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ వల్లే జరిగింది. కానీ మనందరం జీవితాల్లో వెలిగి నింపిన అంబేద్కర్ మట్టుకు మర్చిపోతున్న క్రైస్తవ సార్లది ఏమాత్రం మీకు ధర్మం కాదు. ఈవేళ భారతదేశంలో పుట్టారు, భారతీయ మతాన్ని పొందకపోయినా పర్వాలేదు, నువ్వు హిందూగా బ్రతకపోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవుగా బ్రతకడం వల్ల భారత జాతిని భారతీయ సంప్రదాయాల్ని అగౌరవపరుస్తున్నారు. దానివల్ల హిందూ ధర్మం భారతదేశానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు మా భారతదేశ జాతీయులు, ఎక్కడో పుట్టిన క్రైస్తవ మతాన్ని మనం ఇక్కడ స్వీకరించి ఆచరించవలసిన అవసరం ఏమాత్రం లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, నాగయ్య గారు ఒకసారి మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా అంబేద్కర్ ఆలోచనలు వేరు, అంబేద్కర్ ఊహించింది వేరు, కానీ జరుగుతున్నది ఇంకో కోణంలో జరుగుతోంది.
సరే, ఆయన చెప్పిన ఫలాలు అందుతున్నాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని కులాల నుంచి అందరూ కూడా అపర మేధావులు ఇప్పుడు పుడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మత మార్పిడిని ప్రోత్సహించడానికి ఇటువంటి రాజకీయ ఎత్తుగడ జరుగుతోందా, లేకపోతే దళిత క్రైస్తవులు అన్న మాటను ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతోందా? నా పేరు గడిపె నాగయ్య. నేను జాతీయ అధ్యక్షుడిని ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆల్ ఇండియా, అలాగే ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ వేదిక జనరల్ సెక్రటరీ తెలంగాణ స్టేట్కి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడాను. ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చే ముందు రావెల కిషోర్ బాబు అనే వ్యక్తి ఒక ఫాస్టర్గా కూడా, ఆయన ఐఆర్ఎస్ అయినప్పటికీ తన ఇంట్లో కన్సీరామ్ ఫౌండేషన్ పెట్టి దాని పెడదూరంలో ఒక పాస్టర్గా ఎన్నోసార్లు ప్రార్థనలు, ఎన్నోసార్లు ఎస్సీలను ఎస్టీలను పెడదూరంలో నడిపించాడు. ఎస్టీలకు ఆల్రెడీ రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించాయి. ఈస్టర్న్ బెల్ట్లో వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ ఎస్సీలుగా కొనసాగుతున్నారు. దానికి మాకు విరుద్ధం లేదు. అట్లాగే ఈ యొక్క దళిత క్రిస్టియన్ల గురించి, క్రిస్టియన్ మతంలో ఎవరైతే మా సోదరులు వెళ్ళారో మాకు వాళ్ళ అభ్యున్నతి మాకు అవసరమే. కానీ వారు ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెన్షియల్ రూల్ ఏదైతే ఉందో 1950 ప్రకారం భారతదేశం ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, జైన మతానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, సిక్కు మతానికి చెందినటువంటి వ్యక్తులు కానీ రాజ్యాంగానికి ప్రకారం రిజర్వేషన్లకు వాళ్ళు అర్హులు. కానీ మిగిలినటువంటి మతం మార్చుకున్నటువంటి ఏ సోదరు కానీ సోదరుడు కానీ అర్హులు కాదు. ఇప్పటికే విద్యాపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి లాభాలను వాళ్ళు ఎన్నో పొందుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు దాదాపు 80% వాళ్ళే, పొలిటికల్ లీడర్గా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 80% వాళ్ళే పొందుతున్నారు. ఆ కోవలోనే రావెల కిషోర్ బాబు, ఆయన మనం కోర్ట్ ఆఫ్ లా ప్రకారం ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా ఆయన బోకస్ అని తేల్తాడు. అయితే మన సోదరులు, మన యొక్క సంఘాల నాయకులు, ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ల పేరుతో పెద్ద మహానాయకులైనటువంటి ఫౌండర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఫౌండర్స్ కూడా వాళ్ళు క్రిస్టియన్లు కావడం, ఈ ఉద్యమాలు మాలమాన నడిపడినటువంటి వ్యక్తులు కూడా, అలాగే మాదిగ మాన నడుపుతున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను పెడదోరిన తీసుకోవాలి. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అతి బీద కుటుంబానికి చెంది ఆర్థికంగా, రాజకీయంగా వెనుపడ, దరిద్ర రేఖకు దిగువన ఉండి, కష్టానికి నష్టానికి ఇల్లు లేక, గూడు లేక, అసలు మాట్లాడే శక్తి లేని వ్యక్తులకు ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు ఇవ్వాలని చెప్పాడు. కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులైనటువంటి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి సామాజిక శాఖ మంత్రి అయినటువంటి రావెల కిషోర్ బాబు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అయితేనేమి, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి పథకాలు పెట్టుకో, కానీ ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లలో వాళ్ళకి ఏది ప్రాతిపత్తిని వారు షేర్ హోల్డర్ చేయటం, దాన్ని మేము రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా విరుద్ధం. ఎందుకోసం అంటే ఈ శాసనకర్తలందరూ కూడా, ముఖ్యమంత్రులు కానీ, దేశ మంత్రులు కానీ ఈ యొక్క రాజ్యాంగానికి కట్టుబడే పరిపాలన సాగించాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ గురించి చేయాలనుకునేది విరుద్ధం. దాని గురించి ఖచ్చితంగా ప్రతి పౌరుడు, ఏది ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి, మతరహిత్యం అనేటువంటి మనది రాజ్యాంగం ఏంటి అంటే సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఇండియా. మరి ఆ మేము ఈ మత అతీతమైన దేశం మనది కాదు. కాబట్టి మీరు ఎక్కడో పుట్టినటువంటి మతాన్ని, ఎక్కడో పుట్టినటువంటి ముస్లిం మతం కానీ, హిందూ మతాన్ని కానీ ఆచరిస్తూ ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ విరుద్ధాన్ని మేమేం చేస్తున్నామంటే ఖచ్చితంగా ముక్తఖండం ఖండిస్తున్నాం. పోరాటాలు చేయడానికి ఒక కార్యాచరణ పథకాలను అన్ని సంఘాలకు ఒక చోట మేము అధ్చేసి, అదే మళ్ళీ మీ స్టూడియో రౌండ్ టేబుల్ పెట్టుకొని ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దానికి ఇది ఈ యొక్క రావెల కిషోర్ బాబు చేసినటువంటి ఏదైతే అసెంబ్లీలో చెప్పిండా, ఆయన ఒక మంత్రిగా చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తి వారు వెంటనే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. జగదీష్ గారు, రావెల కిషోర్ బాబు ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన ఆ వ్యాఖ్యని ఇది ఒక రాజకీయ వ్యాఖ్యగా చూడాలా, లేకపోతే ఒక కార్యాచరణను ప్రకటించే ఒక ప్రక్రియ జరుగుతోంది, దళితులకు సంబంధించిన రిజర్వేషన్లను తగ్గించడానికో లేకపోతే వీరిని ఇంకొకరితో షేర్ చేసుకోవడానికో ఇది ఒక కుట్రగా భావించాల్సి ఉంటుంది, ఇది ఒక కేవలం వ్యాఖ్యగానే మనం చూడాలా? నా పేరు గుడ్ల జగదీష్, దళిత వీర తిలకం అధ్యక్షుని. ఈ రావెల కిషోర్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ
ఈ దళితుల రిజర్వేషన్లు ఎప్పటి నుంచో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులు పేద వర్గాలు ఉన్నారు, నిరుపేద వర్గాలు ఉన్నారు అని దళితులకు రిజర్వేషన్ ఇచ్చి మరి దళితుల్ని ఒక మంచి స్థానంలో చూడాలనుకున్న బాబాసాహెబ్ గారి ఆశయాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది ఘోరమైన స్థితి. గతంలో కూడా ఇలాగే జగన్ గారు చేశారు, మరి ఆయన ఘోరంగా అతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే రేపు ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే గట్టిపడుతుంది. ఎందుకంటే హిందూ ధర్మంపై దళితులపై ఆయన అరాచకాలు చూస్తుంటే అర్ధరాత్రి పూట హిందూ దేవాలయాల పైన మరి దళితులు కట్టుకున్నటువంటి గ్రామ దేవతల పైన ఆయన చూపెట్టినటువంటి రోడ్లపై ఉన్న దళిత దేవాలయాలను కూల్చేశారండి. అయితే రాజకీయ లబ్ధి కోసము వీరు క్రైస్తవులకు ఏదో ఇస్తే ఏదో జరుగుతుంది, మాకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ హిందూ ధర్మం కానీ దళితులు కానీ వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అది ఖాయం. ఓకే, రైట్. వెంకటేష్ గారు. సార్ అయితే సాయి గారు నమస్తే. నేను కామారపు వెంకటేష్ నా పేరు. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధికార ప్రతినిధి, మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. అయితే దీంట్లో ప్రధానంగా మనం షెడ్యూల్డ్ కాస్ట్ అనుకుంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఒకసారి డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే ఎవరైతే మనిషిని మనిషిగా చూడకుండా గ్రామం వెలుపల ఉంటూ అంటరానితనానికి గురవుతున్నటువంటి ఒక సమూహాన్ని మనం షెడ్యూల్డ్ కాస్ట్గా రాజ్యాంగంలో గుర్తించడం జరిగింది. అయితే అట్లా షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించబడినటువంటి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని మాలో ఉపకులాలన్నింటినీ కూడా షెడ్యూల్డ్ కాస్ట్లో పెట్టడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే వేల సంవత్సరాలుగా ఈ దేశంలో అంటరానితనానికి గురవుతున్నటువంటి ఈ మనుషులు ఇక కాలక్రమేణా వాళ్ళు రాజకీయంగా కానీ ఒక ఆర్థికంగా అన్ని రంగాల్లో కులం పేరుతో అణచబడ్డారు. మనిషిని మనిషిగా చూడడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా అణచబడ్డారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా జాతికి భవిష్యత్తులో ఇలాంటి ఎప్పుడు జరగొద్దనే ఉద్దేశంతో తన రాజ్యాంగ రచనలో తన జాతికి మరి అట్లాగే బీసీ వర్గాలు కూడా అన్ని కూడా ఒక ఎస్సీ కాకుండా అందరూ కూడా అంటరానితనానికి మరియు వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి అందరినీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. వారికి సరైనటువంటి హక్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అప్పుడు కూడా రాజ్యాంగ రచన సమయంలో ఈ క్రైస్తవులు ఎవరైతే కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలు కూడా ఉన్నారు. అప్పుడు ఇక్కడ ఏంటంటే మేము ఈ నీచమైనటువంటి సంస్కృతిలో అంటే నీచంగా చూస్తున్నారు మమ్మల్ని, కాబట్టి మేము ఈ మతంలో మేము ఉండము అని చెప్పేసి చాలామంది మతం మార్చుకోవడం జరిగింది. మతం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో కులాలకు ఇక్కడ అవకాశం ఉంది రిజర్వేషన్లలో, కానీ ఎక్కడ కూడా మతాలకు రిజర్వేషన్లో అవకాశం లేదండి. ఓకే. అయితే కానీ ఈరోజు రావెల కిషోర్ బాబు గారు ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారో వారే స్వయంగా ఆయననే కాదండి ఎలిజిబుల్, హీఈస్ నాట్ ఎలిజిబుల్, అసలు ఎస్సీ రిజర్వేషన్ కు తను అర్హుడు కాదు. ఎట్లా అంటే తను ఒక పాస్టర్ గా పనిచేశారు, క్రిస్టియన్ గా, నాట్ ఓన్లీ ఒక చర్చిగా పోలేదండి, చర్చిలో పాస్టర్ గా పనిచేశాడు ఆయన. ఓకే. ఒక మత ప్రబోధకుడిగా పనిచేశాడు. మత ప్రబోధకుడిగా పనిచేస్తే ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా క్రైస్తవులని మరియు ఇటు ఎస్సీలని ఒకటే గాడిలో కట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఈరోజు రావెల కిషోర్ బాబు గారు వారి గురించి చిన్న సంఘటన చెప్తానండి. అయితే తను దళితుడిగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక పాంప్లెంట్ ప్రింట్ చేసుకొని వచ్చాడండి. ఎంత సిగ్గుచేటంటే దళితులమంతా మనం ఆది జాంబవంతుని బిడ్డలం, యేసుక్రీస్తు రాజ్యం కోసమై పోరాటం చేద్దామంటాడండి. ఎంత సిగ్గుచేటంటే మహబూబ్ నగర్కి వచ్చారు వారు, ఆది జాంబవంతుడి బిడ్డలము మరియు ఇటు మరి ఎవరు యేసుక్రీస్తుకు రాజ్యం కోసమై పోరాటం చేస్తామండి. భారతదేశం ఒక విలువలు ఉన్నటువంటి ఈ దేశంలో చాలా మంది విలువలు ఉన్నాయి అంటే మాతో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. అది ఎక్కడ విలువలు ఉన్నాయండి, మనిషిగా చూడని పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ కల్పించిందని చెప్పేసి ఈరోజు మా హక్కుల్ని కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎక్కడ దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రైస్తవ సోదరులు. మేము ఎక్కడ కూడా క్రైస్తవ సోదరులకి వ్యతిరేకం కాదండి, వారికి కూడా మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారే దళిత బిడ్డనే రచించారు. ఓకే. కానీ వారికి తెలియదా? వారికి కూడా తెలుసు, ఆయన ప్రపంచ మేధావి. ఈరోజు రాజ్యాంగంలో రచిస్తూ ఎవరైతే దళితుల నుంచి క్రైస్తవులకు మారినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అణచబడ్డటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళకు బీసీసీలో రిజర్వేషన్ కల్పించారండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పైన మీకు గౌరవమే ఉంటే, ఒకవేళ ఆయన పైన మీకు గౌరవమే ఉంటే, అంబేద్కర్ గారు మా జాతి బిడ్డ అని మీరు అనుకుంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి మీకు లేదా?
దాని ఆ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదా? ఒక మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు? ఓకే. ఇదండి, ఒక మంత్రిగా మీరు ఎవరైతే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో మీకు ఏదో కుక్క బతుకులాగా అయిపోయింది. ఎందుకంటే ఈరోజు మంత్రి పదవి కోసం పాకలాడుతున్నారండి మీరు. మీ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి కుక్కకు బుక్కలేసిన విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ముఖ్యంగా అండి ఇక్కడ మా ఆత్మగౌరవాన్ని, నిజమైనటువంటి దళితుల యొక్క హక్కుల్ని మీరు కారరాస్తున్నారు. మీరు ఖబర్దార్ అని చెప్తున్నాము రావెల్ కిషోర్ బాబు గారికి. రైట్, అనేక విషయాలు మనం మాట్లాడదాం దానికి సంబంధించి. ఒకసారి ఫస్ట్ మీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఈ దళిత క్రైస్తవం అనే మాట పట్ల మీరేం చెప్తారు? నా పేరు పాలాడు అనిల్ కుమార్, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మాలమానాడు. అంబేద్కర్ గారు ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్లు కల్పించడమో జరిగింది, అసలు ఈ రిజర్వేషన్లు కల్పించడంలో అసలు అంతర్యం ఏంది? ఎందుకు కల్పించరు అసలు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము దళితులు వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా గురి అవుతున్నారు, అగ్రవర్ణాల పెత్తనానికి ఏ విధంగా బలి అవుతున్నారు, అసలు వీళ్ళ ఆ రోజు ఒక్క పూట తిందామంటే కూడా తిండి లేని పరిస్థితుల్లో ఆ రోజు దళితులు ఉన్నారు. అయితే ఈ దళితులు ఎవరైతే అంటరానితనానికి అస్పృశ్యతకు గురైనటువంటి వాళ్ళు, అయితే వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారు, అసలు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు పుట్టినరు, దేవుడు భగవంతుడు పుట్టించుడు, కానీ వాళ్ళు అసలు ఇంతకు దేశంలో వాళ్ళు చెలామణిలో ఉన్నారా లేరు అనే స్థితిలో ఉన్నారు అప్పుడు. అయితే అదంతా గుర్తించిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకున్న రోజులలో, ఆయన బాధపడినటువంటి రోజులలో, ఆయన లండన్ యూనివర్సిటీలో వెళ్ళినా కూడా అక్కడి వాళ్ళు అంబేద్కర్ ఒక దళితుడు అని చెప్పేసి ఆయనని ఏ విధంగా కించపరిచారు, ఎంత మనోవాదికి గురి చేసినటువంటి తెలిసింది. అయితే ఇవన్నీ పెట్టుకొని రేపు ఫ్యూచర్లో నా ప్రజలు బాధలు పడొద్దు, నా ప్రజలు అన్ని వర్గాలలాగా నా ప్రజలు కూడా వీళ్ళు ముందంజలో ఉండాలి, చదువులో ముందంజలో ఉండాలి, ఆర్థికంగా ముందంజ ఉండాలి, అన్ని విధాలా వీళ్ళు ముందంజ ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఈ ఫలాలను ఏదైతే రిజర్వేషన్ ఫలాలను ఆయన పెట్టడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ ఫలాలను పెట్టడంలో ఎవరు ఆ రోజు ఈ అస్పృశ్యతకు అంటారానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో, భారతదేశంలో పుట్టినటువంటి హిందూ దళితులు, ఓన్లీ హిందూ దళితుల గురించే పెట్టడం జరిగింది తప్ప పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కాదు. అది క్లియర్గా 1950 ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అందులో చెప్పడం జరిగింది. తర్వాత అసలు ఎవరెవరు వీళ్ళు అర్హులు అనేది కూడా చెప్పడం జరిగింది.